ఓకే రెడీ. బ్యాక్లైట్ వస్తుంది. సైలెంట్ గా ఉండాలి, లైన్ లో ఉండాలి, మళ్ళా బద్దాయి చేపించుకోకూడదు. చిన్నడ వాటర్కి ఎవరు రావద్దు. సైలెంట్ గా ఉండాలి, పాయింట్ లో ఉండాలి, మళ్ళీ చేపించుకోవద్దు ఈ వాటర్ మీరు. Thank you. Thank you, sir. NGT position. Drill. Start. Position. Ready, 1, 2. వారోత్సవాల్లో భాగంగా ఈరోజు డే 1 కార్యక్రమంలో జేసీ ఎకో వాక్థాన్ను సంస్థలు పెళ్లూరు నందు ఈ జేసీఐ ఎకో వాక్థాన్ను ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషకరం. ఈ జేసీఐ వీక్ సెలబ్రేషన్స్ మొత్తం కూడా సెప్టెంబర్ 9th నుంచి 15th వరకు కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే జేసీఐ మెంబర్స్కు, జేఏసీ మెంబర్స్ కు స్వాగతం సుస్వాగతం. అయినటువంటి మా జేసీఐ సెనేటర్ ఎంపీ సుబ్బారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాము. కేవీ వరుణ్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సింది కోరుచున్నాము. అవర్ పాస్ట్ ప్రెసిడెంట్ ఫామ్ కన్వీనర్ జేసీ వివి రమణ, డైరెక్టర్ గణేష్ రెడ్డి గారిని, మార్కెటింగ్ జేసీఐ ఇండియా జోన్ 26 జేఎఫ్డి లక్కం రవీందర్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. వేదాంతం గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము. Our inaugurated National President 2013 PPN Ramakrishna గారిని వేదిక, డాక్టర్ కె వీరబ్రహ్మం గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాము. డాక్టర్ కె వీరబ్రహ్మం గారు.
జేసీ వీక్ వారోత్సవాలలో భాగంగా జేసీఐ ఒంగోలు స్థాపించి 50 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరం జేసీఐ ఒంగోలు స్వర్ణోత్సవాల జేసీ వారోత్సవాలకి విచ్చేసినటువంటి డిఆర్డిఓ సైంటిస్ట్ వీరబ్రహ్మం గారికి, డాక్టర్ వీరబ్రహ్మం గారికి, అలాగే ఎకోప్యాత్ సిఇఓ గారికి, అలాగే జేసీఐ ముఖ్య అతిరథ మహారాజులకు అందరికీ, అలాగే సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్ గణేష్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే స్వాగతం, సుస్వాగతం. విద్యార్థులకు నా ఆశీస్సులు. ఈరోజు మొత్తం భారతదేశంలో జేసీ వారోత్సవాల వేడుకలు అనేవి ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా జేసీఐ ఇండియా ఈరోజు జేసీఐ ఫ్లాగ్ హోస్టింగ్, అదేవిధంగా జేసీఐ ఎకో వాక్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమాలని చేయాలని ప్రతి లాంకు ఆదేశాలు జారీ చేసింది. వాటిల్లో భాగంగా మార్నింగ్ జేసీఐ ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది. ఇప్పుడు ఈ ఎకో వాక్ని మనం డిఆర్డిఓ అలాగే ఎకోప్యాత్ ఫౌండేషన్ వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి చేయడం జరుగుతుంది. దాదాపు 3000 మంది విద్యార్థులు ఈ ప్రాంగణంలో ఉన్నారు. మీరందరూ కూడా ఎకో వాక్ అంటే ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఎందుకంటే సముద్రంలోని జీవరాశులు అవ్వచ్చు, అంటే చేపలు ఇలాంటివి అవ్వచ్చు, లేకపోతే బయట మనం వేస్ట్ వాడే ప్లాస్టిక్ గ్లాసెస్, వీటన్నిటి వల్ల కూడా వివిధ రకాల యానిమల్స్ కానివ్వండి, మనం కానివ్వండి సఫర్ అవుతున్నాం. మనకున్న ఎన్విరాన్మెంట్ అనేది ఈ ప్లాస్టిక్ ద్వారా ఎక్కువ పొల్యూషన్ జరుగుతుంది. సో అందుకని చెప్పేసి మనందరం ఈరోజు ఒక నినాదంతో ముందుకి వస్తున్నాం. అదే ఎకో వాక్. అంటే ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ని బ్యాన్ చేద్దాం, ప్లాస్టిక్ థింగ్స్ ని వాడటం మానేద్దాం. ప్లాస్టిక్ బ్యాగ్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఓన్లీ అంటే క్లాత్ బ్యాగ్స్, అలాగే ఎకో మెటీరియల్ తోటి తయారు చేసే వస్తువులను మాత్రమే వాడాలని చెప్పేసి మన ఎకోప్యాక్ ఫౌండేషన్ వాళ్ళు, డిఆర్డిఓ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. సో జేసీ శ్రీకాంత్ గారు దయచేసి నిలబడాలి ఒకసారి. అలాగే పైన జేసీ. We believe that faith in God gives meaning and purpose to human life, that the brotherhood of man transcends the sovereignty of nation, that economic justice can best be won by free men through free enterprise, that government should be of laws rather than of men, that death's great treasure lies in human personality, and that service to humanity is the best work of life. మనల్ని కాపాడుకోవాలన్నా, లేకపోతే ఇతర దేశాల నుంచి మనం రక్షణ పొందాలన్నా కూడా మన డిఆర్డిఓ ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్. మన దేశంలోనే దాదాపు 50 డిఆర్డిఓ అంటే లైక్ శ్రీహరికోట ఇలాంటివి మొత్తం 50 ప్రదేశాలు ఉన్నాయి మన దేశంలో. అదేవిధంగా 5000 మంది సైంటిస్టులు ఉన్నారు మన భారతదేశానికి. అదేవిధంగా 25,000 మంది సిబ్బంది ఉన్నారు. అంటే మిసైల్స్ కానీ, అంటే అగ్ని-5 రీసెంట్గా అగ్ని-5 అనేది చాలా ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి మన దేశాన్ని తీసుకెళ్ళింది. అది ఏంటంటే ఎంత దూరంలో ఉన్నా కూడా దాన్ని ఛేదించేసి అక్కడున్న మనకి ఎవరైతే మన అపోనెంట్స్ ఉంటారో వాళ్ళని నాశనం చేయగల సత్తా అగ్ని-5 ఉంది. సో అలాంటి ఎన్నో సైంటిస్టులు కొత్త ప్రాజెక్ట్స్ని కూడా ఈ డిఆర్డిఓ సంస్థ ద్వారా కనుగొంటున్నారు అనమాట. సో అలాంటి డిఆర్డిఓ ఆర్గనైజేషన్ సైంటిస్ట్ చీఫ్ గెస్ట్ ఈనాటి కార్యక్రమానికి డాక్టర్ కె వీరబ్రహ్మం గారు, సైంటిస్ట్, ప్రాజెక్ట్ డైరెక్టర్, అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ, ASL, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఆర్డిఓ, హైదరాబాద్. వారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. I'm congratulating the JCI team for successful completion of 50 years of grand glory of service to human and service to society. I congratulate each and every member of JCI who has taken pain to conduct this program at Ongole. Students, I am really happy to meet all of you because you belong to rural area. I am seeing you. Means today I am remembering my olden days, my school days. Generally, when I studied from a simple government school, and from that government school I completed intermediate, after that BSc, after that MSc Physics, then after that PhD in Physics, then joined in DRDO as a scientist.
what it says simply that hard work gives everything in front of you. Once you do hard work and knowledge, if you have 20% also knowledge, you can sharpen with 80% hard work. Let me tell about myself. I am Dr. Veerabrahmam, scientist in DRDO Hyderabad Center. In this Hyderabad Center, DRDO basically gives weapon systems, logistics, all new technologies for armed forces like Army, Navy and Air Force. మీరు రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ చూసుంటారు. పాకిస్తాన్ వాళ్ళు మన మీద దే ఆర్ థ్రోయింగ్ మిసైల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డ్రోన్స్. దాన్ని మనం కౌంటర్ చేయడానికి బ్రహ్మోస్ మిసైల్, ఆకాశ్ మిసైల్స్ అవన్నీ వాడాం కదా. సో వాళ్ళని మనం కౌంటర్ చేయగలుగుతున్నాం అంటే ఒకటే, డిఆర్డిఓ ఇంత మంచి టెక్నాలజీ డెవలప్ చేసి ఆర్మీ వాళ్ళకి ఇవ్వడం మూలాన వాళ్ళు మనం ప్రొటెక్ట్ చేయగలుగుతున్నారు. అందువల్లే మనం వీఆర్ ఏబుల్ టు లివ్ ఇన్ ద సొసైటీ వెరీ హ్యాపీ. కానీ వన్స్ అపాన్ ఏ టైం బార్డర్స్ అంటే వెళ్ళి సైనికులు మన వాళ్ళు వెళ్ళి యుద్ధాలు చేసుకునే కాలం ఇప్పుడు అది పోయింది. బార్డర్ దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు గన్స్ తీసుకొని ఫైటింగ్ కోసం. ఇక్కడ కూర్చొని మిసైల్ ఆపరేట్ చేస్తే అక్కడ వాళ్ళ మీద డిస్ట్రాయ్ చేస్తుంది. వీఆర్ కమింగ్ అవుట్. అంటే టెక్నాలజీ ఈజ్ గోయింగ్ లైక్ ఎనీథింగ్. ఇలాంటి టెక్నాలజీస్ ప్రొటెక్షన్ చేయడానికి దేశాన్ని ఒక ప్రాబ్లం అయితే, ఇప్పుడు ఇంటర్నల్గా మీరు చూస్తే దేశంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. మీకు ఇంకా అబ్దుల్ కలాం నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు, యు నో వెరీ వెల్. ఒక సామాన్య మనిషి నుంచి బికెమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన లాస్ట్ చనిపోయే రోజు సిక్కింలో యూనివర్సిటీలో ఈ గివింగ్ వన్ ప్రజెంటేషన్. ఆయన మాట్లాడే టాపిక్ ఆ రోజు ఏంటంటే, మన ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఎలాంటి ప్లానెట్ ఎర్త్ని ఇవ్వాలి. అంటే జనరల్గా మనం ఎలాంటి ప్లానెట్ కావాలి, మనం కోరుకునే ప్లానెట్ ఎలా ఉండాలి. ఐ లాస్ట్ వన్ క్వశ్చన్, టెల్ మీ హూ ఈజ్ ద రిచ్ పర్సన్ ఇన్ ఫ్యూచర్? కెన్ యూ సే సంబడి అట్ లీస్ట్? సీ ద పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ మంచినీళ్ళ బావి ఉంటుందో వాడు రిచ్ పర్సన్. మంచి గాలి ఉండే ప్లేస్ ఎక్కడ ఉంటాడో వాడు రిచ్ పర్సన్. మంచి నేల, ఎలాంటి కలుషితం లేని ఫుడ్ గ్రో చేయగలుగుతారో వాళ్ళు రిచ్ పర్సన్. ఎందుకంటే రీసెంట్లీ మీరు చూస్తే ఎక్కడ చూసినా అని భూమి అన్న కాలుష్యం అయిపోయి ఉంటుంది, వాటర్ అన్న కాలుష్యం అవుతుంది, ఎయిర్ అన్న కాలుష్యం అవుతుంది. మనకు ఫ్యూచర్లో థ్రెట్ ఇది కాదు, బయట నుంచి యుద్ధాలు కాదు, ఇంటర్నల్గా ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇదే. దీన్ని హౌ టు కమ్అవుట్ అనేది మెయిన్ ఫ్యూచరిస్టిక్ ఐడియా. కాబట్టి డాక్టర్ అబ్దుల్ కలాం ఏం చెప్పారంటే, మనం లివబుల్ ప్లానెట్ ఎర్త్ కావాలి అంటే మనం వాటర్ని, సాయిల్ని, ఎయిర్ని ప్రొటెక్షన్ చేయాలి. మీరు చూస్తుంటారు మీ సరౌండింగ్లో మెనీ ఆఫ్ ద ప్లేసెస్ ఎక్కడంటే అక్కడ కెమికల్స్ పోసేస్తారు, ఎక్కడంటే అక్కడ ప్లాస్టిక్ పడేస్తారు, ఎక్కడంటే అక్కడ మీరు కాల్చి పడేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ కాజింగ్ లాట్ ఆఫ్ పొల్యూషన్ టు ది ఎర్త్. దానివల్ల ఫ్యూచర్లో మనము లివ్ అవ్వాలన్నా చాలా కష్టం అవుతుంది. అందుకే ఇలాంటి ప్లాస్టిక్ని అంతమొందించడానికి, ప్లాస్టిక్ను బ్యాన్ చేయడానికి ఈరోజు సరస్వతి విద్యా సంస్థలు కానీ, జేసీఐ సంస్థ కానీ ఇంత భారీగా మీ అందరికీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం అనేది, దానికి నన్ను పిలవడం అనేది, నేను రావడం అనేది రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక్క రూరల్ నుంచి ఏదైనా స్టార్ట్ అవ్వాలి, ఒక మనిషి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఒక పర్సన్ నుంచే ఎనీథింగ్ వెల్కమ్. గవర్నమెంట్ కెనాట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే పర్సనల్ డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్యారిస్కి వెళ్ళాను. ప్యారిస్లో నేను ఒక కంపెనీ విజిట్కి వెళ్తే, కంపెనీ అతను, వాళ్ళ అబ్బాయి, చిన్న అబ్బాయి, నేను ముగ్గురం కలిసి వాక్ చేస్తున్నాను రోడ్ మీద. నేను సడన్గా పాకెట్లో నుంచి ఏదో పేపర్, ఏదో పెన్ను తీయడానికి వెళ్తే చిన్న పేపర్ గాల్లో ఎగిరిపోయింది. నేను క్యాజువల్గా మామూలు పట్టుకోకుండా మిగతాది తీసుకొని పెన్ తీసుకొని రాసుకుంటున్నాను. చిన్నపిల్లడు పరిగెత్తుతా ఉన్నాడు. ఎందుకురా వీడు పరిగెత్తున్నాడని చూస్తే, వాడు ఆ చిన్న పేపర్ను, దూరంలో ఉన్న పేపర్ని వెళ్ళిపోయి పరిగెత్తుకుంటూ తీసుకొచ్చి దాన్ని క్యాచ్ చేసి తీసుకొచ్చి జోలో పెట్టుకొని కొంత దూరం పోయినాక డస్ట్బిన్ వేశాడు. అంటే వేర్ వీఆర్ అనేది ఆ రోజు నేను చాలా సిగ్గుతో తల ఉంచుకున్నాను.
అంటే వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. అంటే చిన్నప్పటి నుంచే ఒక యాటిట్యూడ్ అనేది మనకు రావాలి. ఏదంటే ఎక్కడ పాడేయకుండా జాగ్రత్తగా డస్ట్బిన్లో వేయడం. ఈవెన్ మీ స్కూల్లో కూడా అలానే ఉండాలి కదా. అది అలవాటు అవుతే దట్ ఈస్ అ గుడ్ హ్యాబిట్. ఒక ఎన్విరాన్మెంట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన భావి తరాల వాళ్ళకి మనం మంచి ఎన్విరాన్మెంట్ ని కల్పిద్దాం. అండ్ మన జోన్ కోఆర్డినేటర్ వరుణ్, పాస్ట్ ప్రెసిడెంట్స్ రమణ అండ్ కో చైర్మన్ వాళ్ళకి చైర్మన్ గారు చేస్తున్న మన శివకోటి రెడ్డి, అందరికీ ముందుగా ధన్యవాదాలు. స్టూడెంట్ అందరికీ విశేష ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్న మన డిఆర్డిఓ ప్రాజెక్ట్ వారికి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నామండి. అంటే జేసీఐ ఆర్గనైజేషన్ అనేది డియర్ స్టూడెంట్స్ ఈరోజు ఈ ప్రపంచంలో గొప్ప ఆర్గనైజేషన్. మీలాంటి యువతకి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఈరోజు ఈ ప్రపంచంలో ఎంతోమంది లీడర్షిప్ని కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్ని అందిస్తున్నది ఒక జేసీఐ. ఇలాంటి ఆర్గనైజేషన్ ఈరోజు ప్రకృతికి కాపాడడానికి ఒక ఎకో ఫ్రెండ్లీ లాగా ప్లాస్టిక్ని నిరోధిద్దామనే ఒక ప్రోగ్రాం చేపట్టింది. మీరందరూ కూడా సమితులుగా అయ్యి మీలో ఈ యొక్క బీజాన్ని వేసుకొని ఈ రోజు నుంచి ఫ్యూచర్లో మనం ప్లాస్టిక్ వాడకూడదు, ఎక్కడైతే వాడాలో సార్ చెప్పినట్టు దానికి కొన్ని ప్రికాషన్స్తో కొన్ని ఉన్నాయి యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం. ఎందుకంటే ఈరోజు నేచర్ యొక్క విధానం ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కరూ తెలుసు. మనం ఎన్నో దేశాలలో ఈ ప్రకృతి విలయతాండనం చేసే కొన్ని లక్షల మంది దానికి బలవుతున్నారు. ఇటీవల ఇరాన్లో జరిగినా కానివ్వండి, ఇప్పుడు ఇటీవల మనకు 2-3 దేశాల్లో కూడా ఓన్లీ ప్రకృతి నేచర్ వల్ల మొత్తం దేశం మొత్తం కూడా దాదాపు సగభాగం కొట్టకపోవడం జరిగింది. అలాంటి విపత్తులు రాకుండా ఉండాలి అంటే మనం పక్కగా ప్లాస్టిక్ని నిషేధించాలి. ఎందుకంటే ఈరోజు ప్లాస్టిక్ కవర్ ఒక భూమిలో వేసినా కానివ్వండి, లేదా ఆవులు కానివ్వండి, లేదన్నా కానీ ఏది చేసినా కూడా ఆరోగ్యానికి హానికరం. సార్ చెప్పినట్టు ఒక చిన్న ప్లాస్టిక్లో మనం వాటర్ తాగుతున్నాం, వేడిలో టీలు కానీ కాఫీలు కానీ జ్యూసులు కానీ రకరకాలుగా వాటిని ఉపయోగించుకుంటున్నాం. వాటన్నింటి వల్ల తెలియకుండా మన కెమికల్ని మనం లోపల ఆరోగ్యాన్ని తీసుకుంటున్నాం. అంటే లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, మనలో ఇంటలెక్చువల్గా పెరగాల్సిన తెలివితేటలు కూడా తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈరోజు తీసుకునే ఈ యజ్ఞంలో మీరందరూ కూడా సమితులుగా చేయండి. అద్భుతమైన ఈ ప్రోగ్రామ్ని ఈ స్థాయిలో నా లైఫ్లో ఇంతమందిని ఒకటేసారి ఒకటే గ్రౌండ్లో చూడడం ఇది ఫస్ట్ టైం. అసలు ఎంత అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తున్నారంటే డైలీ జేసీ ఒంగోలు వారికి, అలాగే ఈ సరస్వతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారికి నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్. ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ. అండ్ అన్నిటికంట ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నా కొంచెం కూడా నాయిస్ లేని ఒక గ్యాదరింగ్ని కూడా నేను చూడడం ఇదే నా లైఫ్లో ఫస్ట్ టైం. ఎక్సలెంట్. నేను ప్రొఫెషన్ పరంగా చార్టెడ్ అకౌంటెంట్. జిఎస్టీ వచ్చిన కొత్తల్లో, జిఎస్టీ వినుంటారు, వచ్చిన కొత్తల్లో అసలు ఈ జిఎస్టీ గోల్ ఏంటి అని చెప్పి నేను నా పుస్తకం ముందరేసుకొని మా వాళ్ళని ప్రింట్అవుట్స్ తీయమంటే తీస్తే అలా తిరిగేస్తుంటే ఏదో మన సుబ్బారావు గారు లాంటి ఆయన వచ్చాయండి, ఏం చదువుతున్నారు సార్ అన్నారు. సార్ జిఎస్టీ నాకు అంటున్నా, ఇంకా రాదు అని చెప్పబోతున్నా. సార్ మా ఒంగోలులో సెమినార్ చేయాలి సార్ మీరు. నేను వెంటనే బాబాయ్ మీ ఒంగోలులోనా, అది కూడా జిఎస్టీలోనా ఎవరో చూసి, మాది రాజమండ్రి కదా, మా రావులపాలెం వాళ్ళు ఎవరో చూసి రావులపాలెం ఛాంబర్ వాళ్ళు, సార్ జిఎస్టీ ఎంత బాగా చెప్పారు సార్, మీరు మా రావులపాలెం కూడా అని అంటున్నారు. నేను బాబాయ్ నా వల్ల కాదు అని అనడానికి అంటున్నాను. ఫస్ట్ 2కే మళ్ళీ ఆపేసి సార్ థ్యాంక్ యూ సార్ అన్నారు. ఇదేటర్ బాబు మళ్ళీ ఇరుక్కున్నానని మళ్ళీ ఇంకో పేజ్ చదివా. ఆ రావులపాలెం నుంచి రాజమండ్రి నుంచి మొదలై రావులపాలెం నుంచి మొదలై ఇలా ఒంగోలు బోల్డ్ రాష్ట్రాలంతా తిరిగి నా ఓని వాళ్ళ సగం వినడం మూలాన్ని, అంటే ఏ మాట వినడం మూలాన్ని, అనే సౌండ్ వినడం మూలాన్ని నా కొంప ముంచి నేను మొత్తం అంతా చదువుకోవాల్సి వచ్చి ఇప్పటికీ అన్ని రాష్ట్రాల్లోనూ ఇంచుమించులో ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఒక 110 సెమినార్లు చేసి జిఎస్టీ మీద పుస్తకాలు కూడా రాశాను. కొట్టండి బాగా కొట్టండి. ఎందుకేంటి ఇలా నాకు ఈరోజు చప్పట్లు రావడానికి కారణం ఏంటి? ఒక సౌండ్.
ఏం సౌండ్ అది? ఇవన్నీ బాగా తెలుసు మీకు. ఆ సౌండే మీ నోటప్పుడు రావాలి. మీ టీచర్ అడిగినా, ప్రిన్సిపల్ అడిగినా, ఇంట్లో ఎవరేం అడిగినా ఇది ఎవరు చేస్తారా అంటే అన్నారు. అది ఇలా చప్పట్లు కొట్టేటట్టుగా చేస్తుంది. నాకు ఆ రోజు తెలియక నేను అనబోయి వాళ్ళకు ఒకటి వినిపించి ఇలా ఉన్నాను అన్నమాట. పుస్తకాలు కూడా రాసి బాబాయ్ జిఎస్టీ అంటే రాహుల్ గారు అని మా ఊర్లో పేరు తెచ్చుకోవడానికి ఆ దిక్కుమాల సౌండ్ కారణమైంది. అయితే అలా మీరందరూ కూడా సక్సెస్ పొందాలంటే చిన్న చాలా వెరీ వెరీ సింపుల్ మంత్రం ఒకటి చెప్తాను. ఇప్పుడే ఒకటి చెప్పాను, సౌండ్ చేయండి. ఏంటో సౌండ్? ఇంకొకటి చెప్తాను మంత్రం, మీరందరూ చెప్పమంటే చెప్తాను. 6 అడిగారు, సరే అంత గొడవ చేయకండి, చెప్తాను. ఏంటి తెలుసా? సక్సెస్ ఎంతమందికి కావాలి చెప్పండి. సర్చ్ కావాలి కదా లైఫ్లో, అవునా? అంతే. చేయి పైకి ఉంచండి ఒకసారి. మీ టీచర్ ఫస్ట్ ఎవరు వస్తారు? 80% ఎవరు తెచ్చుకుంటారు? లేకపోతే ఈ వీటిలో అలాగే వచ్చి చేతుల కింద తింటారు. అయితే ఎంతమందికి సక్సెస్ కావాలి అంటే చేయి పైకి ఎత్తారు కదా. ఎంతమంది సక్సెస్ తెచ్చుకోగలరు? ఎంతమందికి తెచ్చుకోవాలని ఉంది? ఎంతమంది తెచ్చుకుంటారు? ఎంతమంది ఇప్పటి నుంచి మీ టీచర్ అడిగినా ఎవరు అడిగినా కూడా ఈ పని నేను చేస్తాను అని చేయి పైకి ఎత్తుతారు? చూస్తాను. ఎంతమంది అబద్ధం ఆడేవాళ్ళు ఉన్నారు? ఎవరు లేరా? సరే. సో ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, మీరు కనుక మేము అందరం కూడా ఒకనొకప్పుడు ఇందాక స్టార్ట్ చేస్తూనే మన బ్రహ్మం గారు స్టార్ట్ చేస్తూనే అన్నారు, నేను ఒకనొకప్పుడు ఇలా చదువుకున్నాను. ప్రతి ఒక్కటిది సేమ్ స్టోరీ. ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయ్యేసరికి మీరు ఇక్కడికి వస్తారు, ఇలా ఎవరు కూర్చుంటే మాడుతుంటారు. విషయం ఏంటంటే అలా కూర్చుని పోదాం అనుకుంటున్నారా? ఇందాక నాకు చప్పట్లు కొట్టారు కదా, అలా ఎప్పటికీ చప్పట్లు కొడుతూ ఉందాం అనుకుంటున్నారా? స్టేజ్ మీదకి వచ్చి చప్పట్లు కొట్టించుకుందాం అనుకుంటున్నారా? అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం కేవలం చెయ్యి అంత దూరం. అర్థమవుతుంది? అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే చెయ్యి పైకి ఎత్తడం ఒక్కటే అన్నమాట. అయితే దాంతోపాటు ఇంకొకటి ఉండాలి, చెయ్యి పైకి ఎత్తడంతో పాటు. అది కూడా చెప్పమంటేనే చెప్తాను. ఏంటంటే వేలు పైకి ఎత్తడం. వేలు పైకి ఎత్తడం ఏంటి? ఒకసారి వేలు పైకి ఎత్తండి. అక్కడికి కాదన్నమాట, ఇక్కడికి. కరెక్ట్. సో ఒక చెయ్యి పైకి, ఇంకొక వేలు పైకి. ఇప్పుడు ఒకసారి 2 పైకి ఎత్తి చూపించండి, చూస్తాను. ఒక చెయ్యి పైకి, ఒక వేలు పైకి. మీరు సక్సెస్ వచ్చే కొద్దీ కూడా, క్లాస్ ఫస్ట్ వచ్చే కొద్దీ కూడా, దించండి. ఏ పని చేస్తున్నా దాంట్లో మీ గుర్తింపు వచ్చే కొద్దీ కూడా ఆ 2వ చెయ్యి అంటే వేలు పైకెత్తి వీలున్నంత తక్కువ మాట్లాడాలి. అప్పుడే మీరు వచ్చిన సక్సెస్ని నిలబెట్టుకోగలుగుతారు. నోరు కనుక జారారా లైఫ్లో మీరు ఆ వచ్చిన సక్సెస్ స్టేజ్ నుంచి కిందకు పడిపోతారు. ఈరోజు మీకు ఒక కొత్త ఫ్రేజ్ ఒకటి చెప్తాను, మీకు ఎంతమందికి తెలుసో తెలీదు. జియో పొలిటికల్ సిచ్యువేషన్ అంటారు. అంటే ఈ ప్రపంచంలో భూగోళంలో ఉన్న పాలిటిక్స్ అన్నమాట. ఆ జియో పాలిటిక్స్ని ఈరోజు శాసిస్తున్న దేశం ఏ దేశమో తెలుసా? ఏ దేశం? భారత్. ఈరోజు శాసిస్తున్న దేశం భారత్. దానికి కారణం ఏంటో తెలుసా? అనవసరమైనప్పుడు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు కానీ, అనవసరమైనప్పుడు మోడీ గారు కానీ నోరు తెరవకుండా ఉండడం, ఆ వేలు అలా వేసుకుని ఉండడం, అవసరమైనప్పుడే మాట్లాడడం. కేవలం ఆ మాట వల్ల ఈరోజు మనం ప్రపంచాన్ని, అమెరికాని కూడా భయపెట్టే స్థాయికి మనం ఎదిగాం. ఈవెన్ అంతటి చైనా, అంతటి రష్యా, అంతటి జపాన్ కూడా మన మిత్రపక్షాలు అయ్యే అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈరోజు నరేంద్ర మోడీ గారి వైపు, అంటే మన ప్రైమ్ మినిస్టర్ వైపు అందరూ చూసి ప్రపంచ నాయకుడిగా గుర్తించడానికి కారణం ఏంటంటే ఆయనకి మైక్ దొరికితేనే మాట్లాడతారు, లేకపోతే ఊరికనే ఉప్పర మాటలు మాట్లాడరు. అటువంటి సిచ్యువేషన్ని మనం అండర్స్టాండ్ చేసుకుని చేయవలసింది ఏంటంటే అనవసరంగా మాట్లాడుకుని ఉండగలిగాం. దానికి ఆ వేలెత్తి ఉంచారు. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఇప్పుడు ఒక గుర్రం రేస్, ఒక హార్స్ రేస్ జరుగుతుంది అనుకోండి. గుర్రాలు పరిగెడుతున్నాయి, 10 గుర్రాలు ఉన్నాయి. నాలాంటి వాడు ఎవడో వెళ్ళి గుర్రం నంబర్ 9 మీద అది గెలుస్తుందని చెప్పి 1,00,000 రూపాయలు పందెం వేశాడు.
పరిగెడుతోంది ఫస్ట్లో ఉంది. చివరికి కొద్ది దూరం వెళ్ళేసరికి, సగం దూరం వెళ్ళేసరికి గుర్రం 8 దాటేస్తుంది. అప్పుడు దేని మీద పందెం వేస్తారు? 9 మీద 8 మీద? సడన్గా 8 మీద వేస్తారు. పోయిన డబ్బు దీని మీద 1,00,000 పోయింది కాబట్టి దాని మీద 2 లక్షలు వేస్తారు. ఎప్పుడు గుర్తుంచుకోండి, గెలిచే గుర్రం మీద డబల్ పందెం వేస్తాడు ఎవడైనా. అర్థమైందా? ఓడిపోయే పందెం మీద ఎవ్వడు పట్టించుకోడు. మీరు లైఫ్లో గెలుస్తూ ఉంటేనే మీ మీద ఎంతమంది అయినా మీ మీద 1 రెట్లు 2 రెట్లు 4 రెట్లు 10 రెట్లు పందెం కాస్తారు. లేదురా వాడి మీద నేను ఎంతైనా పెట్టేస్తాను అంటే వాడు నాకు కావాలి అని కోరుకుంటారు. రేపు మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత నాకు జాబ్ ఇవ్వండి సార్ అని అడుక్కునే పరిస్థితిలో ఉండకూడదు. మీరు మాకు కావాలి మా సంస్థకి అనే శాసించే పొజిషన్లో మీరు ఉండాలి. అలా ఉండాలి అంటే ప్రతి దానికి చేయి పైకెత్తాలి. ప్రతి దానికి అలా కావాలంటే ప్రతి దానికి చేయి పైకెత్తాలి. ఆంగ్ల భాషలో ఒక సెంటెన్స్ ఒకటి ఉంటుంది, పంటర్స్ బెట్ ఆన్ విన్నింగ్ హార్సెస్. గెలిచే గుర్రం మీదే పందెం కాస్తారు అని. సో గెలిచే గుర్రం ఎంతమంది అవుతారు అన్నదే ప్రశ్న. గెలిచే గుర్రం అవ్వాలంటే ఓ చెయ్యి ఎత్తాలి, ఓ వేలు ఎత్తాలి, ఓ సౌండ్ చేయాలి, అంతే. ఈ 3 అప్పుడే మీ మీద ప్రతి ఒక్కడు పందెం కాసి మీరు కావాలని కోరుకునే స్థాయికి వెళ్తారు. కానీ లేకపోతే కవర్స్ కానీ వీటన్నిటి మీద మనకి ఎంతో ఇంతమందిలో కొంతమంది పిల్లలు మారినా చాలు అనేది ఈ యొక్క ఉద్దేశం. జేసీఐ ఒంగోలు గత 50 సంవత్సరాల నుంచి ఒంగోలులో అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. వాటిల్లో భాగంగా ఈ సంవత్సరం మొట్టమొదటిగా జేసీబీకి వారోత్సవాల్లో భాగంగా ఒక మంచి ప్రోగ్రామ్ని మన ప్రెసిడెంట్ సుబ్బారావు గారు, అలానే శివకోటి రెడ్డి గారు, అలానే మా టీం మెంబర్స్ అందరూ చాలా గొప్పగా ఆర్గనైజ్ చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది అనే క్రమంలో ప్రకాశం జిల్లాలో ఒక మంచి విద్యా సంస్థ, ఇంటర్మీడియట్ స్థాయిలో గొప్ప విద్యా సంస్థ ఏమైనా ఉందంటే అదేది సరస్వతి విద్యా సంస్థ. అవునా కదా? వెరీ గుడ్. ఈ సరస్వతి విద్యా సంస్థలో దాదాపుగా ఒక 6,000 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. దానికి కారణం సరస్వతి కాలేజ్ చైర్మన్ గారు అయినటువంటి రమణారెడ్డి గారు, అలానే గణేష్ గారు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ అందరూ ఎంతో గొప్పగా ఈ కాలేజీ నిర్వహిస్తున్నారు. అటువంటి కాలేజీలో ఈ ప్రోగ్రామ్ జరిగినందువల్ల ఈ ప్రోగ్రామ్ కూడా వన్ వచ్చిందందులో ఈ ఆర్గనైజేషన్లో ఉండేటటువంటి ట్రైనింగ్స్ అన్నీ కూడా నేను అటెండ్ అవుతూ, సో ఇందాక మన పెద్దలందరూ కూడా చెప్పినట్టుగా ఇది ఒక ఇండివిజువల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో దీనిలో ఇచ్చినటువంటి ఆ ట్రైనింగ్ సెషన్స్ అన్నీ కూడా నేను అటెండ్ అయ్యి, సో నన్ను నేను డెవలప్ చేసుకొని కనీసం 3,000 మంది ముందు ఇంతమంది పెద్దవాళ్ళ పక్కన కూర్చొని ఎలాంటి బెరుకు లేకుండా కూర్చున్నానంటే సో అది నేను జేసీఐ యొక్క పుణ్యం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ జేసీఐలో ఈ సంవత్సరం నేను జోన్ డైరెక్టర్ పిఆర్ మార్కెటింగ్గా వ్యవహరిస్తూ ఉన్నాను అనమాట. అంటే మీ అందరికీ పిఆర్ అంటే తెలుసు కదా, బ్రాండింగ్. సో ఈ జేసీఐలో బ్రాండింగ్ చేయాలి ఈ సంవత్సరం అనుకున్నప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది, జేసీఐ వారోత్సవాలు. సో జేసీఐ వారోత్సవాల్లో మేము ఒక నెల నుంచి డిస్కషన్ జరుగుతూ ఉంది. సో మాకు ఇక్కడ మా మిత్రులు ఉన్నారు, రామ్దేవ్ గారు. సార్ ఒకసారి నిలబడాలని కోరుతున్నాను. సో సార్ రాజమండ్రిలో ఉంటారు. సో సారు మాకు ఒక అవకాశం ఇచ్చారు. సో ఇట్లా డిఆర్డిఓ వాళ్ళు ఎకో ప్రొడక్ట్స్ గురించి బాగా ఎంకరేజ్ చేస్తారండి. మీరు జేసీఐలో ఈ సంవత్సరం జోన్ డైరెక్టర్ పిఆర్ మార్కెటింగ్గా ఉన్నారు కాబట్టి మీరు ఏదన్నా ఒక ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నాకు మా జోన్ ప్రెసిడెంట్ ద్వారా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. రావడం తడుగానే మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్నాము. సో థ్యాంక్ యూ సార్. ఆ డిస్కషన్ జరిగే టైంలో మాకు ఇట్లా లాస్ట్ ఇయర్ మీకు అందరికీ హైదరాబాద్లో ఎల్బీ స్టేడియం అందరికీ తెలుసు కదా, క్రికెట్ ఫాలో అవుతారు అందరూ. సో ఎల్బీ స్టేడియంలో 2,000 మందితో లాస్ట్ ఇయర్ ఇట్లాంటిదే ఒక ఎకో వాక్ లాంటిది, అంటే ప్లాస్టిక్ వాడొద్దు, ఎకో ప్రొడక్ట్స్ మాత్రమే వాడండి, ఎకో ప్రొడక్ట్స్ని సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఒక ర్యాలీ లాగా 2,000 మందితో కండక్ట్ చేశారంట. సో దాన్ని మనం బీట్ చేయాలి ఎట్లయినా సరే ఈ సంవత్సరం అని చెప్పేసి అనుకుంటున్న టైంలో రామ్ కుమార్ గారి ద్వారా మన ఈరోజు ముఖ్య అతిథి అయినటువంటి డాక్టర్ వీరబ్రహ్మన్ గారు, డిఆర్డిఓ సైంటిస్ట్ గారు నాకు అందుబాటులోకి వచ్చి, సార్ మేము ఇట్లా పెద్ద ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాము, సో దానికి సపోర్ట్ కావాలంటే వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యి మీరు జోన్ 26 తరఫు నుంచి మీరు డిఆర్డిఓతో కలిసి ప్రోగ్రామ్ చేయొచ్చు అని చెప్పన్నారు. అదే అదనంగా తీసుకొని మేము సార్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ మీరు కూడా ముఖ్య అతిథిగా వస్తే బాగుంటుంది, మేము మా జోన్ 26 మొత్తం కూడా ఈ ఎకోవాక్
ప్రోగ్రామ్ చేస్తాము, దానికి మేము జేసీఐ ఎకో అని చెప్పేసి నామకరణం చేసుకుంటున్నామంటే సో బ్రహ్మాండంగా చేయండి అని చెప్పేసి ఆయన మనల్ని అభినందించడం జరిగింది. అదేవిధంగా అడిగింది తడవుగా రిక్వెస్ట్ని మన్నించి ఆయన ముఖ్య అతిథిగా కూడా ఈరోజు ఇచ్చేశారు. కాబట్టి ఎక్కడ చేద్దాము, ఈ జోన్ 26 అంటే మీకు రాజమండ్రి నుంచి ఇటు చివర మన ఆంధ్ర బోర్డర్ వరకు ఉంటుంది. సో ఎక్కడ చేద్దామని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉండగా కొన్ని సిటీస్తో మేము సంప్రదించాము. ఆ సంప్రదించే క్రమంలో జేసీఐ ఒంగోలు వాళ్ళు ఈరోజు ఈ 50వ సంవత్సరానికి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఎంవి సుబ్బారావు గారు అయితేనేమి, అలాగే ఈ యొక్క జేసీఐ వీక్ చైర్మన్గా ఉన్నటువంటి శివకోటి రెడ్డి గారు కానివ్వండి, కో చైర్మన్స్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా ఇక్కడ ఈ గ్రౌండ్లో సరస్వతి విద్యా సంస్థల వాళ్ళ యొక్క సహకారంతో చేయడానికి సహకరించారు. కాబట్టి జేసీఐ ఒంగోలు వాళ్ళు చాలా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసినందుకు పాటిస్తారా? మీరు పాటించడంతో పాటు మీ ఇంట్లో మీ అమ్మా నాన్నకు, పక్కనున్న మీ ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది చెప్పండి, చెప్పాలి, చేయాలి. ఎందుకంటే ప్లాస్టిక్ అవేర్నెస్ వల్ల మనకే మంచిది. ఓకేనా? హెల్త్ పరంగా కానీ ఏదైనా కానీ. ఓకేనా? ఓకే అయితే ఇస్తానండి. ఓకేనా? అలాగే రాహుల్ సార్ చెప్పినట్టు మీ ఓన్ స్కిల్ డెవలప్ అవ్వడం కోసమే జేసీఐలో జాయిన్ అవ్వమన్నారు. అది మీకు వాస్తవంగా అయితే 4000 ఉండిద్ది. మీకు బెస్ట్ ఆఫర్ వచ్చింది మంచిగా. ఆ 1000 రూపీస్ కూడా ఫ్రీగా చేయొచ్చు మేము జేసీఐ ఒంగోలు నుంచి. కానీ మీ ఓన్ స్కిల్ డెవలప్ అవ్వడం కోసం జేసీఐ అనేది మీకు 30% వచ్చేసి సోషల్ ఆర్గనైజేషన్, 70% వచ్చేసి ఓన్ డెవలప్మెంట్ స్కిల్స్, ప్లస్ మీరు ఎలా ఎదుగుదల అవ్వాలనేది మీ ఫ్యూచర్ బాగుండిద్ది జేసీఐలో. ఓకేనా? జాయిన్ అయ్యే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ప్లస్ ఈరోజు మాకు ఎకో వాక్ని ఇక్కడ ఏర్పాటు చేసిన రమణారెడ్డి సార్కి మరియు గణేష్ గారికి మరి శంకర్ గారికి ప్రతి ఒక్కరికి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఫ్రెండ్లీగా చేద్దాము, అందరికి ఉపయోగపడదామని ఒక కాన్సెప్ట్తో ఈ ఎకోపెట్ ఫౌండేషన్ అనేది ఒకటి లాంచ్ చేసాము. దీని ద్వారా ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా మేము అందరికీ అందుబాటులోకి తీసుకొద్దామని అనుకుంటున్నాము. మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అసలు బేసిక్గా ఈ కాలంలో పిల్లలందరూ కూడా ఈ ఫాస్ట్ ఫుడ్ తినటం, ఆరోగ్యకరమైన డైట్ లేకుండా పోవడం వల్ల డిసీజెస్ వచ్చేసి అవుట్పుట్ తగ్గిపోతుంది. చదువుకున్న హాస్పిటల్స్లో ఎక్కువగా ఉంటున్నారు. హాస్పిటల్కి వెళ్ళడం, అడ్మిట్ అవ్వడం, బాగాలేదండి మేము కొన్ని రోజులు స్కూల్కి రాలేకపోతున్నాం, లెటర్ సబ్మిట్ చేసే కాలం అయిపోతుంది. మీరే కాదు, మీ పేరెంట్స్ని కూడా హాస్పిటల్స్ తీసుకెళ్ళడం ఎక్కువైపోతుంది. కాబట్టి మీలో మార్పు వస్తే మీ ఫ్యామిలీ మొత్తం మార్చదు. మీరు మారాలి, మీ ఫ్యామిలీని మార్చాలి. కాబట్టి సార్ సార్ సైలెన్స్. ఓకే సార్. ఓకే సార్. శేఖర్ సార్. ఓకే రెడీ సార్. ఓకే సార్. గ్రాండ్ సక్సెస్ చేసిన మన సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్ గణేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే రెడీ సార్. ఓకే సార్. మాట్లాడదు మీరు హ్యాండ్ రిసీవ్ చూసుకోండి. లాస్ట్ ఉన్నాడు. ఓకే సార్. హ్యాండ్స్ అప్ చేయండి. సార్ చూడండి వెనక్కి అరే ఖాళీ చేతులు కాదురా.
ఒకసారి అందరూ రిపీట్ చేయండి. 1 2 3 సేవ్ నేచర్, సేవ్ నేషన్. ప్లాస్టిక్ యూజ్ బయోడిగ్రేడబుల్, అవాయిడ్ ప్లాస్టిక్, యూజ్ బయోడిగ్రేడబుల్, సేవ్ నేచర్. Organic. Avoid plastic. Save nature. Save nature. Save nature. Save nature. Ban plastic. Use biodegradable. 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 ACA support. Eco product. ACA support. Eco product. ACA support. Eco product. Eco product. Avoid plastic. Eco product. Avoid plastic. Avoid plastic. Avoid plastic. Avoid plastic. Avoid plastic. Avoid plastic. No. Plastic వస్తువులు. Plastic వస్తువులు. Eco products లో వాడాలి. Eco products లో plastic వస్తువులు. Plastic వస్తువులు. Bio products లో ఓకే. Avoid plastic. Avoid plastic. Avoid plastic. Avoid plastic. Plastic వాడకండి, అరికట్టాలి. Avoid plastic. Use eco product. మీరు కెమెరాలో లైన్స్ మొత్తం ఎలా పడితే వస్తున్నాయి, లైన్స్ లో ఉన్నట్టు. చెక్ యువర్ లైన్స్. అరే ఇక్కడ